చదువుకోవాలనుకునే విద్యార్థులకు ట్రంప్ మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ఇప్పుడు వీసా గడువు కేవలం 4 ఏళ్లకు కుదించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కొత్త ప్రతిపాదన చేసింది. F1J1 వీసా హోల్డర్స్ కి ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ని రద్దు చేసి 4 ఏళ్ల కాల పరిమితిని విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అమెరికాలో చదువుకున్న విద్యార్థులు సర్టిఫికేట్స్ తీసుకుని తిరిగి ఇంటి బాట పట్టాల్సిందేనా? అమెరికాలో సెటిల్ అవుదామనే కల ఇక కలగానే మిగిలిపోతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్లు చేసే వారిపై ట్రంప్ నిబంధనలు విధించారు. ఇప్పుడు అమెరికా వెళ్లి చదువుకుందామనుకునే వారి ఆశలను ఆదిలోనే తుంచేస్తున్నారు. ప్రస్తుతం F1 వీసా హోల్డర్లైన అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసా హోల్డర్లైన ఎక్స్చేంజ్ విజిటర్లు అంటే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, ట్రైనీలు, ఇంటర్నల్లు ఉన్నారు. తమ అకాడమిక్ ప్రోగ్రాం లేదా ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కొనసాగినంత కాలం అమెరికాలో ఉండేందుకు వీరికి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉంటుంది. ఈ వ్యవస్థలో విద్యార్థులు తమ ప్రోగ్రాం ముగిసే వరకు ఫామ్ I-20 లేదా DS 2019 ద్వారా వారి స్టేను ఈజీగా పొడిగించుకోవచ్చు. అయితే ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ వెసులుబాటు రద్దవుతుంది. ఇకపై F1J1 వీసా హోల్డర్లకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితి విధించనున్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల పరిమితి ముగిసిన తర్వాత యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాక F1 విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను 30 రోజులకు తగ్గించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టూడెంట్స్కు 24 నెలలు, పబ్లిక్ హై స్కూల్ విద్యార్థులకు 12 నెలలు కాల పరిమితి విధించనున్నారు. ఈ మార్పులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. 2023-24లో అమెరికా యూనివర్సిటీలో 3.3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఇది మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 30% ఉంది. ఈ కొత్త నిబంధనలు F1 విద్యార్థులకు 4 ఏళ్లకు మించి చదువులు కొనసాగించే వారికి సమస్యలను తెచ్చిపెడతాయి. 5 ఏళ్ల ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు లేదా రీసెర్చ్ ఆధారిత గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు 4 ఏళ్లలోపు పూర్తి కాకపోతే విద్యార్థులు పొడిగింపు కోసం అదనపు డాక్యుమెంటేషన్, బయోమెట్రిక్స్, ఫీజులతో కూడిన USCIS దరఖాస్తు ప్రక్రియను ఎదుర్కోవాలి. అంతేకాక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో మేజర్ మార్చుకోవడం, గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రోగ్రాం లేదా డిగ్రీ లెవెల్ మార్చడం కూడా ఇప్పుడు నిషేధించబడుతుంది. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 46% తగ్గిందని, ఇది అమెరికా విశ్వవిద్యాలయాల ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలతో పాటు అమెరికా వీసా విధానాల్లో మరిన్ని మార్పులు జరుగుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి F1J1 M1 వీసాలతో సహా అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు $250 అదనపు ఇంటిగ్రిటీ ఫీని విధించనున్నారు. అంతేకాక విద్యార్థులు తమ గత 5 ఏళ్ల సోషల్ మీడియా ప్రొఫైళ్లను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. వీటిని కాన్సులేట్ అధికారులు పరిశీలిస్తారు. ఈ మార్పులు వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తాయి. అంతేకాక దరఖాస్తు ఖర్చును పెంచుతాయి. ఇక పొడిగింపు దరఖాస్తు పెండింగ్లో ఉండగా విద్యార్థులు విదేశాలకు ప్రయాణిస్తే ఆ దరఖాస్తు రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. గతంలో వీసా పొడిగింపులకు మునుపటి అనుమతులు పరిగణలోకి తీసుకునేవారు. కానీ కొత్త నిబంధనలు ఈ డిఫరెన్స్ విధానాన్ని రద్దు చేస్తాయి. దీనివల్ల డినయల్స్, అదనపు ఆధారాల కోసం అభ్యర్థనలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ కొత్త నిబంధనలు అమెరికా ఉన్నత విద్యారంగంపై ప్రభావం చూపనున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాలు ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థులపై ఆధారపడతాయి. విదేశీ విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. దీంతో యూనివర్సిటీలకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ కొత్త నిబంధనల వల్ల అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 30 నుంచి 40% తగ్గవచ్చని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు $7 బిలియన్ నష్టాన్ని కలిగిస్తుందని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ అంచనా వేసింది.
ఈ మార్పులు అమెరికా విద్యా వ్యవస్థకు స్వీయ నాశనమని నిపుణులు విమర్శిస్తున్నారు. ట్రంప్ తన నిర్ణయాలతో విద్యార్థుల డ్రీమ్ డెస్టినేషన్గా ఉన్న అమెరికాను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. అమెరికా ఆంక్షలను విధించడం వల్ల ఇప్పటికే చాలా మంది విద్యార్థులు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ వంటి దేశాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు ఆయా దేశాలు వీసా నిబంధనలను సులభతరం చేశాయి. ఇప్పుడు ట్రంప్ ఆంక్షలపై యూనివర్సిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు అదనపు ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని తెచ్చిపెడతాయని యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ 30 రోజుల పబ్లిక్ కామెంట్ పీరియడ్లో ఈ ప్రతిపాదనలపై వ్యతిరేకతను వ్యక్తం చేయనున్నాయి. మొత్తంగా అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు ఇక నుంచి సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 4 ఏళ్ల కాలపరిమితితో అమెరికాలో చదువుకునేందుకు అడుగుపెట్టి కాలపరిమితిని పెంచుకోవాలంటే మరోసారి కఠిన దరఖాస్తు ప్రక్రియను ఎదుర్కోనున్నారు. అంతేకాక ఈ నిబంధనలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.